అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతుహు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, నా మనసులో ఉన్న డ్రీమ్ అల్లా దయ వల్ల ఫుల్ఫిల్ అయిందండి. బంగారు గాజులు తీసుకోవాలని నా కోరిక, అది ఈనాటికి పూర్తయిందన్నమాట. ఇది ఎలా సాధ్యమైంది అంటే, ఎక్కువ డబ్బులు పెట్టాలి కదా. ఇండియాలో మనం రూపాయి పెట్టి చీటీలు ఎలా వేసుకుంటామో మన ఆడవాళ్ళకి తెలిసిందే కదండి పొదుపు చేసేది. అదే పద్ధతిని కువైట్లో కూడా పాటించానన్నమాట. చీటీలు వేసుకొని ఇలాగ డబ్బులు పోగు చేసి గోల్డ్ తీసుకున్నాను. అది ఏంటి అసలు, ఆ చీటీలు అంటే ఏంటి, కువైట్లో ఎలా సాధ్యం, ఇదంతా క్లుప్తంగా ఈ వీడియోలో చెప్తాను. ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒక లైక్ ఇస్తే ఇంకా నలుగురికి షేర్ అవుతుంది. ఇది ఎన్ని గ్రాములు ఉన్నాయి, ఎంత డబ్బులు అయినాయి, ఇండియా మనీ ఎంత అనేది క్లుప్తంగా చెప్తాను. ఈ పక్కన కామెంట్స్ కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. మొన్న నేను ఒక వీడియో పెట్టానండి గోల్డ్ గురించి. మా ఆంటీ గారు ఇండియాకి వెళ్ళినప్పుడు ఈ గోల్డ్ తీసుకెళ్లారు అని వీడియో పెట్టానండి. ఒక చెల్లి నాకు కామెంట్ చేశారు, అక్క కువైట్ నుంచి ఇండియాకు వచ్చినప్పుడు ఎంత మట్టుకు గోల్డ్ తీసుకురావచ్చు అని అడిగారండి. మగవాళ్ళు అయితే 20 గ్రాములు, ఆడవాళ్ళు అయితే 40 గ్రాములు తీసుకురావచ్చండి అలా అంటారు. ఆడవాళ్ళు పర్వాలేదండి, ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నా సరే మెల్లో వేసేసుకొని ఇంకా ఉంగరాలు అయితే చేతికి పెట్టుకొని అలా వెళ్ళిపోవచ్చు, ఏం పర్వాలేదు. ఇంకా ఈ డబ్బులు ఏంటి అని అడిగితే, 3 జీతాలండి ఇవి. ఫస్ట్ జీతం మా మేడం గారు వాళ్ళ అమ్మగారి ఇంట్లో పనిచేసే ఆవిడకి ఇచ్చామన్నమాట. నేను మా ఆంటీ గారు ఫస్ట్ జీతం ఆవిడకి ఇచ్చాం. రెండోసారి నెంబర్ నాదన్నమాట. ఆవిడ మా ఆంటీ గారు ఇద్దరు కలిసి నాకు ఇచ్చారు. ఇదేనండి ఈ డబ్బులు. 130 నావి, 130 మా ఆంటీ గారి, 130 ఇంకో ఆవిడ అన్నమాట, ఇంకో ఆంటీ గారి. మొత్తము 390 డినార్లు అండి ఇవి. ఈ డబ్బులు సరిపోవండి గోల్డ్ కొనుక్కోవడానికి, ఎందుకంటే గాజులు కదా, ఇప్పుడు రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి కదా. అందుకోసం మా మేడం గారి దగ్గర 100 డినార్లు అప్పు తీసుకున్నానండి. నెలకి 20 డినార్లు చొప్పున కట్ చేసుకుంటానన్నారు. ఓకే మేడము, అంటే నాకు ఇంటి లోన్ ఉందండి, ఇల్లు 10 లక్షలకి నేను బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నాను అన్నమాట. దానికి నేను 17,000 కట్టాలి నెలకొచ్చి. అందుకోసం నేను మేడం గారు 20 డినార్లు కట్ చేసుకుంటానన్నారు. సరే అన్నాను. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇది 20 డినార్లు అండి. కువైట్లో అతిపెద్ద నోటు ఏదైనా ఉందంటే ఇదేనండి, 20 డినార్లు అన్నమాట. మనం గూగుల్లో సెర్చ్ చేస్తే 5,700 పడుతుందండి. 5,700 పడుతుంది. ఇక్కడ కువైట్లో పెట్రోల్ ఉత్పత్తి అవుతుందండి. అందుకోసం మనీ పైన ఇలాగా డబ్బులు నోట్ల పైన మనకి షిప్ కనిపిస్తుంది, ఈ పక్షి కూడా కనిపిస్తుందండి ప్రతి నోటు పైన. అయితే మా మేడం దగ్గర 100 డినార్లు తీసుకున్నా సరిపోవండి. అందుకోసం మా తమ్ముడి దగ్గర కూడా 50 డినార్లు తీసుకున్నాను నేను. చూపిస్తాను ఫ్రెండ్స్, గూగుల్లో కొట్టి మీకు గోల్డ్ ఎంత పడింది ఏంటని చూపిస్తాను. ఇది వచ్చి 10 డినార్లు అండి. కువైట్లో 10 డినార్లు. గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి 10 డినార్లు అంటే 2,600 పడుతుందండి. 600-700 పడుతుంది గూగుల్ రేట్ ప్రకారం. ఇది వచ్చి 5 డినార్లు అండి. నాకు నెలకి ఈ 5 డినార్ల నెట్ కార్డ్ అవుతుందండి నెలకొచ్చి. ఈ 5 డినార్లు అంటే 1,300 పడుతుందండి ఇండియా రూపీసు. నాకైతే నెలకొచ్చి 5 డినార్లు నెట్ కార్డ్ అయిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇది మా 3 జీతాలు అన్నమాట. ఇవి సరిపోక నేను మా మేడం దగ్గర 100 డినార్లు తీసుకున్నా, మా తమ్ముడి దగ్గర 50 డినార్లు తీసుకున్నాను. ఫ్రెండ్స్, మీ అందరితో ఒక మాట షేర్ చేసుకోవాలండి. అదేంటి అంటే, నేను ఇండియాకి వెళ్ళేటప్పుడు మా ఆంటీ గారు బంగారు గాజులు 4 ఇచ్చారండి నాకు. విజయవాడలో ఉన్న వాళ్ళ చుట్టాలు మాకు డబ్బులు వేశారనమాట. కువైట్లో ప్యూర్ గోల్డ్ ఉంటుందండి. అందుకోసం చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కువైట్లో గోల్డ్ కొనాలని. అయితే 4 గాజులు 3,10,000 అప్పట్లో కొంచెం రేటు తక్కువగానే ఉందండి. అప్పట్లో అయితే సంవత్సరం క్రితం అన్నమాట. అయితే నేను కూడా ఇండియాకు వెళ్తున్నానని చెప్పి బుట్టి జుంకీలు తీసుకున్నాను, రోజువారీకి నల్లపూసలు తీసుకున్నాను, వీడియో క్లిప్లో చూపిస్తానండి. అలాగే మా అబ్బాయికి చైన్ తీసుకున్నాను అనమాట. నేను వెళ్ళేటప్పుడు మా ఆంటీ గారు నాకు ఇచ్చారు 4 గాజులు. వాళ్ళ చుట్టాలు విజయవాడలో వస్తారు, వాళ్ళకి ఇచ్చేయమని ఇచ్చారు. నేను ఆ గాజులు చేతుల్లో వేసేసుకుని వెళ్ళిపోయానండి. మా అబ్బాయి వచ్చాడు హైదరాబాద్కి నన్ను రిసీవ్ చేసుకోవడానికి. ఇద్దరు భోజనం చేసి మళ్ళీ రిటర్న్ బస్సు ఎక్కేసామండి, భీమవరం బస్సు ఎక్కేసాము. ఆంటీ గారు చెప్పినట్టుగానే వాళ్ళ చుట్టాలు అక్కడికి వచ్చారనమాట. మా అబ్బాయికి 4 గాజులు ఇచ్చి, ఫోటో తీయ బాబు, ఎవరికి ఇచ్చావో వాళ్ళకి ఫోటో తీయమన్నాను. ఆ అబ్బాయి తీసిస్తే మా ఆంటీ గారికి పంపించాను.
పిక్ మా చుట్టాలే అన్నారు. ఎందుకంటే 3,00,000 పైన ఉంది కదండి గాజులు అనేవి. ఆ గాజులు వేసుకున్నప్పుడు నా మనసులో అనిపించింది, నా జీవితంలో నేను వేసుకుంటానా గాజులు, బంగారు గాజులు అని అనిపించింది ఫ్రెండ్స్. అది ఫుల్ఫిల్ ఇలా అవుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. అసలు నేను ఈ చీటీ వేయడానికి కారణం ఏంటంటే, నేను ఇల్లు కట్టుకున్నానండి. నాకు గోల్డ్ బ్యాంక్లో ఉందన్నమాట, తాకట్లో ఉంది. 3,40,000కి బ్యాంక్లో ఉందన్నమాట. ఈ చీటీ డబ్బులు నేను గోల్డ్కి తనఖా అదే గోల్డ్లో జమా ఖాతాలో వెయ్యాలి అని నేను అనుకున్నాను. మా ఇద్దరు ఆంటీలు డిసెంబర్ నెలలో ఇండియాకి వెళ్తున్నారన్నమాట. వాళ్ళిద్దరూ గోల్డ్ తీసుకోవాలి, బంగారం కొనుక్కోవాలని వాళ్ళిద్దరు అనుకున్నారు. అయితే ఆ దేవుడి లీల చూడండి, అల్లా చూడండి, మనం ఒకటి అనుకుంటే ఒకటి జరిగినట్టుగా వాళ్ళిద్దరూ పర్సనల్ పనులకి ఖర్చు చేసుకున్నారు, వాళ్ళ పర్సనల్. నేనైతే బంగారం తీసుకున్నాను, గాజులు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉంది నేను అసలు అనుకోలేదండి. అసలు నాకు రాసి పెట్టిందేమో గాజులు తీసుకోవాలి అని, ఆ అల్లా దయ వల్ల అలా రాసి పెట్టిందేమో, అందుకోసము నేను గాజులు తీసేసుకున్నానండి. తర్వాత గోల్డ్ విడిపించుకోవచ్చులే, ఇప్పుడు రేట్లు పెరిగిపోతున్నాయి కదా, ఎందుకైనా మంచిది అని తీసుకున్నాను. నేను తీసుకున్నందుకండి, నేను 1,60,000కి తీసుకున్నాను కదండి, ఇప్పుడు ఒక 50,000 నాకు లాభమే వచ్చింది ఇప్పుడు రేట్లను బట్టి చూసుకుంటే. అలాగా పెరిగిపోయిందన్నమాట గోల్డ్ రేటు. ఇలా అనుకున్నామండి మేము. మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి తలుచుతారు కదా, ఆ విధంగా నేను అనుకోకుండానే గోల్డ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా డబ్బులన్నీ తీసుకొని మేడంకి పర్మిషన్ తీసుకొని నేను, మా ఆంటీ గారు, మా తమ్ముడు వెళ్ళామండి. అప్పుడు గ్రాము వచ్చి 30 డినార్లు ఉందండి. 1 గ్రాము గోల్డ్ వచ్చి 30 డినార్ల రూబా ఉంది. అయితే ఇప్పుడు గ్రామ్ వచ్చి 47 డినార్లు, 46 డినార్లు, ఏకంగా 16 డినార్లు పెరిగిపోయిందండి. నేను కొనేటప్పటికి ఇప్పటికి 16 డినార్లు పెరిగిపోయిందండి. నేను జూలై నెలలో తీసుకున్నానండి, జూలై నెలలో. అయితేనండి అప్పుడైతే మనకి డబ్బులు ఇస్తే ఇచ్చారు, ఇప్పుడు అలా కాదండి. అంటే సిస్టమ్ మారింది, క్రెడిట్ కార్డ్తో డబ్బులు ఇవ్వాలంటండి. ఇప్పుడు సిస్టమ్ మార్చేశారు కువైట్లో. ఇదైతే ఉంగరం నేను 40 డినార్లకి తీసుకొని కూడా దగ్గర 5 సంవత్సరాలు అయిపోయిందండి. 40 డినార్లకి తీసుకున్నాను. ఆ నల్లపూసలు నేను ఇండియాకి వెళ్ళేటప్పుడు తీసుకున్నానండి. మీకు లాంగ్ వీడియో ఒకటి ఉందండి, మా ఆంటీ గారు ఏమేమి తీసుకెళ్లారు ఇండియాకి అనేది లాంగ్ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఖచ్చితంగా లైక్ చేసి చూడండి, చాలా బాగున్నాయి. అసలు నల్లపూసలు 4 మోడల్స్ ఉన్నాయి, ఇంకా బ్రాస్లెట్, ఉంగరాలు చాలా బాగున్నాయండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒక లైక్ ఇస్తే ఇంకా నలుగురికి షేర్ అవుతుంది అన్నమాట. నేను రోజువారికి ఈ నల్లపూసలు, ఈ ఉంగరం, ఈ గాజులు యూస్ చేసుకోవడానికి తీసుకున్నానండి. అల్లా దయ వల్ల అల్హమ్దులిల్లా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. కష్టపడినందుకు, నేను కొనుక్కున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ప్లీజ్ మీరు లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఆ 2 గాజులు వచ్చి 17 గ్రాముల 510 మిల్లీ అండి, 2 గాజులు వచ్చి. అయితే కువైట్ డినార్లు చెప్పాలంటే 553 డినార్లు అండి అక్షరాల. గూగుల్ రేట్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, మీరు ఒక లైక్ ఇస్తే ఇంకా నలుగురికి షేర్ అవుతుందండి వీడియో అనేది. కష్టపడి రూపాయి పోగేసుకుని తీసుకున్నానండి. అవి చూడండి, 553 డినార్లు, కువైట్ డినార్లు. ఇండియా రూపీస్ ఎంత అంటే అక్షరాల 1,66,000 రూపాయలండి. సారీ, 1,66,000 రూపాయలు. ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్.